హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 3వ తరగతి సుగమ భారతి అనేటువంటిది మధ్యప్రదేశ్ హిందీ చూస్తూ ఉన్నాము. ప్రార్థన అనేటువంటి లెసను. తర్వాత దాంట్లో ఉన్నటువంటి కాపీ రైటింగ్ అనేటువంటిది మనం చూద్దాము. సమజియే ఇది వచ్చేసి స్లీపింగ్ లైన్స్, తర్వాత వచ్చేసి స్టాండింగ్ లైన్స్, తర్వాత స్లాంటింగ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. వీటిని వచ్చేసి మనము ఈ విధంగా కాపీ రైటింగ్ బుక్లో ఈ విధంగా మనము రాసి చూద్దాము. తర్వాత వచ్చేసి కర్వ్స్ ఇచ్చినారు. తర్వాత వచ్చేసి ఈ కర్వ్స్ కూడా ఇచ్చినారు చూడండి. తర్వాత జీరో, సో ఈ విధంగా రౌండ్స్ అనేటువంటిది ఈ విధంగా కాపీ రైటింగ్లో రాసి ప్రాక్టీస్ చేయండి. తర్వాత మొట్టమొదటి పాఠం వచ్చేసి స్వర్ పరిచయ్. స్వర్ అంటే ఏంటి? వొవెల్స్. సో అచ్చులను గురించి మనం తెలుసుకోబోతున్నాము. అనార్, ఆ, పొమగ్రనేట్, ఆమ్, ఆ అనేటువంటి శబ్దము. తర్వాత వచ్చేసి మ్యాంగో, ఇమలి, ఈ, టామరిండ్ అంటే చింతపండు, ఈక్, ఈ, షుగర్ కేన్ అంటే చెరకు. సో ఈ విధంగా వచ్చేసి పొమగ్రనేట్ దానిమ్మ పండు, మ్యాంగో మామిడి పండు, టామరిండ్ చింతపండు, షుగర్ కేన్ చెరకు గురించి మనం తెలుసుకున్నాము. ఏమేమి అక్షరాలు? ఆ, ఈ, తర్వాత అనార్, ఆమ్, ఇమలి, ఈక్ అనేటువంటి పదాలని తెలుసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ బోలియే ఔర్ లిఖియే, ఇక్కడ వచ్చేసి ఆ ప్లస్ ఈ కలిస్తే ఆయి, సో వచ్చింది అని అర్థము. కేమ్ ఆల్రెడీ వచ్చేసింది అనమాట, సే కేమ్. తర్వాత ఉల్లు, ఊ, ఔల్ గుడ్లగూబ, ఊన్, ఊల్ ఉన్ని, ఋషి అంటే స్వెటర్లు కుడతాం కదా, దాంతో ఉన్నితో అంటే ఈ యొక్క జంతువుల యొక్క చర్మాలతో వచ్చేసి చర్మంలో ఉన్నటువంటి జుట్టుని తీసి వాళ్ళు కెమికల్స్ వేసి వాళ్ళు ఆ యొక్క దారాన్ని తయారు చేస్తారు. ఊల్ ఎక్కువగా వచ్చేసి నార్త్ ఇండియాలో చలి ఎక్కువగా ఉండడం వల్ల వాటిని ఉపయోగిస్తారు. రిషి సెయింట్, సేజ్ ముని, ఎడి ఏ హీల్ కాలి మడమ, ఐనక్ స్పెక్టికల్స్ కంటి అద్దాలు అనమాట. తర్వాత మనము ఇప్పుడు నేర్చుకున్నటువంటిది ఏంటి? ఊ, రి, ఏ, ఐ అనేటువంటి అక్షరాలని నేర్చుకున్నాము. వచ్చేటువంటి పదాలను కూడా మనం నేర్చుకున్నాము. తర్వాత ఆ ప్లస్ ఏ, ఏ కేమ్ ఆల్రెడీ వచ్చేసారనమాట. కేమ్ ఆ ప్లస్ ఏ అనగానే కేమ్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఓకలి అంటే గ్రైండర్ లేకపోతే మోటార్. మనము రోకలి అంటాం కదా, ఆ రోకలిని దంచడం అనమాట. ఔరత్, ఉమెన్ స్త్రీ. అంగూర్ గ్రేప్స్ ద్రాక్ష. అనేటువంటి అక్షరాలు అమ్ అనేటువంటి అక్షరాలని నేర్చుకున్నాము. ఆవో అంటే కమ్ అని అర్థం అనమాట. ఇది వచ్చేసి చిన్నపిల్లలు లేదా మనతోటి ఈక్వల్గా ఉండేటువంటి ఏజ్ వాళ్ళతో మనం వచ్చేసి ఆవో అనేటువంటిది ఉపయోగించాలి. ఆవో అంటే కమ్ అని అర్థము. ఇక్కడ చిత్ర ఔర్ వర్ణన్ మిలాయే, ఇక్కడ వచ్చేసి ఈ యొక్క చిత్రాలను ఇవ్వడం జరిగింది, బొమ్మలు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క బొమ్మలకు బదులుగా నేను హిందీలో రాయడం జరిగింది. ఆ యొక్క అక్షరాలకి మొట్టమొదటి అక్షరానికి మీరు ఒక మ్యాచ్ అనేటువంటి చేయండి. అంగూర్ అమ్, ఐనక్ ఐ, ఆమ్ ఆ, ఈక్ ఈ, ऋषि री. చిత్ర देखिए और उनका ప్రథమ వర్ణ లిఖియే, మొట్టమొదటి వర్ణాన్ని రాయండి. ఇప్పుడు చూడండి, ఈ యొక్క బొమ్మలు చూడండి. ఈక్ షుగర్ కేన్ ఇచ్చినారు. సో ఈ, అనార్, ఆ, ఎడి ఏ, ఉల్లు ఊ అనేటువంటి మొట్టమొదటి అక్షరాలని రాయమంటున్నారు. వర్ణమాలను వచ్చేసి క్రమ్మే లిఖియే, క్రమంగా రాయండి. ఆ, ఈ, ఊ, రి, ఏ, ఐ, ఔ, అమ్, అహా. సో ఈ విధంగా వచ్చేసి వర్ణమాలని సరిగ్గా క్రమంగా రాయండి.